మరి ఈ కోణంలో మరి ఏదైతే ఈరోజు మరి మాటకు తగ్గట్టుగా మరి ఘట్టమనేని వంశం వారు మరి చేస్తున్న మరి సహాయ నిధి చూస్తుంటే చాలా అమోఘమని చెప్పాలి. నిజంగా మరి అటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే వారి కెరీర్‌ని కాపాడుకోవడానికి చూస్తారు గానీ ఈ ప్రజలేమైపోతే మాకెందుకు, ఎవరెలా ఉంటే మాకెందుకు అనే ఆలోచనలో ఉన్న ఈ కాలంలో కూడా ఇటువంటి సేవా దృక్పథం కలిగిన మరి ఘట్టమనేని వంశం నుంచి మరి తండ్రి ఏదైతే మరి బాటలో నడిచాడో ఆ రోజు మరి తనయుడు కూడా అనగా మహేష్ బాబు గారు కూడా అదే బాటలో నడుస్తున్నారు ఈరోజు. అంటే 10 అడుగుల నుంచి ఒక 100 అడుగులు ముందుకేశారని చెప్పాలి. ఈరోజు మరి పేద, నిరుపేద, బడుగు వర్గాలు ఎవరైతే నిజంగా మరి అనారోగ్యం పాలైపోయినప్పుడు నిజంగా వారి యొక్క గుండెను మరి సరి చేసుకోలేని విధంలో ఉన్నప్పుడు ఆ గుండె ఆపరేషన్ విషయంలో అయ్యో ఏంటి ఈ స్థితికి గురైపోయాం, ఏంటి మా పరిస్థితి, మేము ఎవరిని వెళ్ళి అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు సహాయం అడగాలనుకున్న సమయంలో ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాయి. ఈరోజు నేనంటూ ఉన్నానని ఘట్టమనేని మహేష్ బాబు ఈరోజు ఒక 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేశారని చెప్పాలి. మరి 1 నుంచి ప్రారంభించారు గుండె ఆపరేషను. ఈరోజు చిన్నారులకు సుమారు నిన్నటికైతే మరి 3,000 మందికి ఈరోజు గుండె ఆపరేషన్ చేయించగలిగిన సామర్థ్యం సంపాదించుకున్న మహేష్ బాబు గారు రేపు ఆగస్టు 9 మరి 9కి సుమారు 49 సంవత్సరాలు మరి వయసు మరి పైచీలకు వస్తున్నప్పుడు కూడా నా వంతు పాత్ర నేను పోషించాలన్న ఆలోచనతో ఒక దృక్పథంతో ముందుకొచ్చారు. ఆ విషయం మీద మాట్లాడడానికి మరి సిటీ కృష్ణవాయుడు అలాగే మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మరి డొప్ప రమణ గారు ప్రెసిడెంట్గా మరి విశాఖపట్నంలో మరి దానికి పనులు మరి నిర్వర్తిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. రైట్ రమణ్ గారు చెప్పండి, అంటే రేపు కరెక్ట్గా ఆగస్టు 9 ఆయనకి 48 దాటి 49 వస్తుంది. మరి ఇంత చిన్న వయసులో మరి ఆయన చేస్తున్న పనులు చూస్తే అమోఘమని చెప్పాలి. నిజంగా స్ఫూర్తి ఏంటంటారు? నా పేరు డొప్ప వెంకటరమణ అండి. మహేష్ బాబు 1975 ఆగస్టు 9న పుట్టారు. ఆయన కృష్ణ గారు ఎలాగైతే సాహసాలు చేశారో అలాగా మహేష్ బాబు గారు కూడా సహాయాలు చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. కానీ ఏదైనా పబ్లిసిటీ లేకుండా ఇలా చేయడం అనేది గుండె ఆపరేషన్ అనేది అదని ఇదని చాలా చేసుకొస్తున్నారు. అది మిగతా హీరోలు చెప్తే కానీ మా అభిమానులకు కూడా తెలియకుండా ఉన్నది ఈరోజు. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఒక ఇండస్ట్రీ తీసుకుంటే మహేష్ బాబు గారు ఒక డైరెక్ట్ చిత్రాలు తప్ప మిగతా డబ్బింగ్ చిత్రాల్లో కూడా మహేష్ బాబు గారు అంగీకరించడం లేదు. కానీ అలాంటి హీరో మనకు ఉండాలని అందరూ కూడా ఒక అభిమానే కాదు అందరు అభిమానులు కూడా మహేష్ బాబు లాంటి హీరో తమిళ ఏంటి, కేరళ ఏంటి, బొంబాయి ఏంటి ఇలాంటి హీరో మనకు ఉండాలని చాలామంది ఇచ్చేస్తున్నారు. బొంబాయి కూడా రమ్మంటున్నారు మహేష్ బాబుని. కానీ ఒక ఆంధ్రాకే స్థిరత్వంగా ఉంటాననేసి మన ప్రజల్ని మనం నమ్ముకొని ఉండాలనేసి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి ఇదే ఇవ్వకూడదనేసి ఒక పట్టుదలతో మహేష్ బాబు గారు ఉన్నారు. అలాగే నాన్నగారు ఎన్నో సాహసాలు ఎదిరించి కూడా ఈ రోజుకి అలా నిలబడ్డారంటే అలాంటి మహేష్ బాబు రావడం లేదు. ఎందుకంటే అలాంటి హీరోలు ఉన్నారు కానీ మహేష్ బాబు పోటీ అనేది ఇంకా చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈయనకు పోటీ లేదు. ఒక యాక్టర్గా చూడొచ్చు, ఒక డాన్సర్గా చూడొచ్చు, ఒక కళ్ళటి నీరు మాట్లాడుతుంటే కళ్ళటి నీరు వస్తే ఒక తల్లి అయినా తండ్రి అయినా అలాగే ఏడ్చుకునే సినిమా బాగుంటున్నాయి. సినిమాలు కూడా బాగానే చేస్తున్నారు. ఇలాగనేసి నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా ఒకటి ఉంది. అది ఇన్ని సినిమాలు వేరు, అది ఒక ఎత్తు వేరు అనేసి మేము ఆశిస్తూ మహేష్ బాబుకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ఫ్యాన్స్ తరపుని అందరి తరపుని ప్రార్థిస్తాం. రమణ్ గారు, అంటే కామన్గా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వల్ల సాధ్యమవుతుంది. అలాంటిది ఒక సినిమా యాక్టర్ అయ్యండి ఆయన కెరీర్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన కెరీర్ మీద మైండ్ పెట్టకుండా ఒక పక్క ఆయన కెరీర్తో పాటు ప్రజలు అంటే పేద, నిరుపేద, బడుగు వర్గాలకి గుండె ఆపరేషన్ చేయాలి, అయ్యో వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవరికి వెళ్తారు అన్న ఆలోచన మహేష్ బాబు గారికి ఎలా వచ్చింది? మహేష్ బాబు గారికి ఎలాగొచ్చిందంటే ఇప్పుడు ఒకప్పుడు హాస్పిటల్కి డెలివరీ అయినప్పుడు ఈయన హాస్పిటల్కి వెళ్ళారండి. మహేష్ బాబు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఏంటంటే ఇలా గుండె ఆపరేషన్ అంటే ఇలా అవుతుందంటే ఏంటి మరి ఇలాగ ప్రజలు ఎలా ఉండిపోయారంటే ఇలా ఉండిపోయిన డబ్బు ఉంటే అక్కడ కానీ స్టార్ట్ అయ్యిందండి. మహేష్ బాబుది ఒక హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యింది. అది ఈరోజు మనం ఎలాగైనా ఏదో మన తరపు నుంచి మనం ఇన్ని కోట్లు తీసుకున్నాం, మన తరపు నుంచి ఏదో మన తరపున పేదవాడికి ఏదో చేయాలని ఆయనకు ఒక ట్రాడ్ వచ్చిందండి. దాన్ని బట్టి ఆయన ఇది అవుతున్నారు. చాలా మంది ఇతర కంటే సీనియర్ యాక్టర్లు ఉన్నారు.
అంటే ఎన్టీఆర్ స్థాయి నుంచి ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు అంటే వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా అంత ప్రయారిటీ ఇవ్వలేదు. మరి ఈయన వయసులో ఉన్న యాక్టర్ చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ కానీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి చిరంజీవి గారు కొద్ది స్థాయి అంటే ఆయన పని పై స్థాయి మీరు ఎవరు కూడా అంత ఆలోచన చేయలేదు. అలాంటిది గుండె ఆపరేషన్ అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే లక్షలతో కోట్లతో ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చుకుంటే ఏమైనా ఆస్తులు కొనుక్కోవచ్చు. అలాంటిది మరి ఈ పేదల మీద దృష్టి పెట్టడానికి కారణాలు అది కూడా అంటే తండ్రి పెట్టి కొడుకు వస్తుందని అంటారండి. అలాగా కృష్ణ గారు ఎన్నో సాహసాలు చేశారు. సినిమా నిర్మాత వస్తే నాకు ఆ డబ్బులే బాబు అంటే డబ్బులు ఏముంది నేను ఫ్రీగా యాక్ట్ చేస్తానని చెప్పిన మహానుభావుడు ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు అండి. అదే వృత్తి కృష్ణ గారికి మహేష్ బాబు గారు కూడా వచ్చింది. అలాగే మనం డబ్బులు లేకపోయినా ఉన్నా సరే పేదవాడు మన ముఖ్యం. పేదవాడు ఉంటేనే మనం ఉన్నాం, లేకపోతే లేదనేసి ఒక టాడిగా మీద ఆయన వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇంకా చెయ్యాలని ఇంకా కార్యక్రమం ఇంకా చేయాలనేసి అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఆగస్టు 9 ఇంకా బ్లడ్ బ్యాంక్ అన్నీ ఇస్తారు. ఆ తర్వాత కార్యక్రమం మిగతా కార్యక్రమం మామూలుగా జరుగుతుంది. మరి వినోద్ మరి మరికొంతమంది ఎవరైతే మరి కృష్ణ గ్రేటర్ విశాఖ మరి సిటీ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారో మరి నీలాప్ శ్రీనివాసరావు గారు కూడా చీఫ్ అడ్వైజర్గా ఇందులో పనిచేస్తారు. మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు అంటే ఈరోజు నిజంగా మీకు చాలా ఆనందం అని అనిపించాలి. ఎందుకంటే మీడియా పక్షంగా మేము ఆనందపడుతున్నాం. అంటే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేటప్పుడు ఇది అందరికీ సాధ్యం కాదు. అలాంటిది ఘట్టంనేని వంశం నుంచి మరి ఈరోజు మహేష్ బాబు గారు చేస్తున్న సేవలు అమోఘమని చెప్పాలి. అసలు ఏంటి ఆయన స్ఫూర్తి ఏంటి? మన గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. నా పేరు నీలప్ శ్రీనివాసరావు. మహేష్ బాబు కోసం చెప్పాలంటే కొన్ని యోగాలని అన్ని రోజులైనా పడుతుంది. కానీ ఆయన సేవాభావం చూస్తే చాలా అంకిత భావం. ఆయన చిన్నప్పటి నుంచి కూడాను కృష్ణ గారితో సినిమా నటించేటప్పుడు కూడాను పేదలకు ప్రతి దీని సబ్జెక్టు కూడా ఆలోచించే వ్యక్తి. ఈరోజు కృష్ణ గారు దాన కొనడానికి నిరూపించవచ్చు. ఎందుకంటే ఆనాటి గోదావరి ఆ రోజు పొంగిపోయేటప్పుడు వరద బాధితుల్లో ఉన్నప్పుడు చాలామంది చనిపోవడం చాలా నష్టపోయినప్పుడు ఆనాటి ₹1,00,000 ఇచ్చిన ఏకైక హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈరోజు దానికి తగ్గ తనయుడండి మన మహేష్ బాబు. ఇది ఫీల్డ్కి వచ్చిన నుండి ప్రతి సినిమా కూడా యాక్ట్ చేశాడు. ప్రజలకు సంబంధించి సబ్జెక్ట్ యాక్ట్ చేస్తున్నాడు. మన సర్కారు వారి పాటు చూశాడు. బ్యాంకులు ఎలా వడ్డీలు వేస్తే ఎలాగైతే అది ఇతరులకు కూడా ఆ సినిమా చూడడం మన పబ్లిక్ కూడా తెలిసి వచ్చినమ్మా. ఈ ఉదాహరణ నేను అడిగాను, మనం బ్యాంకులు వేస్తే నాకు ఎంత వడ్డీ వేశారు, ఎలాగేశారు, ఏ విధంగా వేశారు అని నేను ఒక అభిమానిగా మహేష్ బాబు చూసిన తర్వాత ఇది సభ్యుడిని అడిగే శక్తి ఇది ప్రజలకు నిరూపించే వ్యక్తి ఏకైక మహేష్ బాబు. అదే భరత్ అని నేను సీఎం అలాగ ఉండాలి. సీఎం మీరు పరిపాలించిన ఒక నిరూపించిన భరత్ అనే సినిమాని చూపించాడు. ఈరోజు మహేష్ బాబు ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆయన ఒక బిడ్డ ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇలాగంటే గుండె ఆపరేషన్ చేయాలి నా బిడ్డకి సోమతలు చేసుకోవడానికంటే చాలా బాగా కృషించిపోయాడు. ఇలాగ ఉందా ఇంత పేద పరిస్థితి చాలామంది ఉందా అని ముఖ్య ఉద్దేశం ఏడ్ చేయాలి. నా తండ్రి ఎంతో సేవ కార్యక్రమం చేశాడు. నేను దీనికి ముఖ్య ఉద్దేశంతో ఒక ఓపెనర్ సర్జరీ అంటూ చేస్తే గుండె ఆపరేషన్ సర్జరీ చేస్తే బాగుండే ఉద్దేశంతో ఈరోజు చాలా మందికి నిరుపేద పిల్లలకి అందరికీ ఈరోజు ఎన్నో ఆపరేషన్ చేసిన వ్యక్తి. ఈరోజు అది ఆపరేషన్ అయిందా లేదా, కరెక్ట్ అయిందా లేదా, ఈరోజు ప్రతి ఆపరేషన్ అయ్యేటప్పుడు వెళ్ళి దగ్గర నుండి చూసుకొని వారికి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించే వ్యక్తి. ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు చుట్టూ తిరిగితే అవుతుందా లేదా తెలియదు కానీ ఈరోజు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా అవుతుంది. ఈరోజు పేషెంట్ వెళ్ళారండి, వెళ్తే వాళ్ళకి ఆపరేషన్ పడుతుంది. కానీ ఆ టెస్ట్ వెళ్ళిన దగ్గర నుండి కూడా ప్రతి విషయంలో కూడా బ్లడ్ టెస్ట్ల నుండి ఈరోజు వాళ్ళకి ఉన్న వసతి సదుపాయం నుండి భోజన విషయం నుండి పేషెంట్తో వచ్చిన ఒక అటెండర్ కూడా దగ్గరుండి సదుపాయం కల్పించమని మహేష్ బాబు ఆర్డర్ పాస్ చేశారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి ఆశించినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు చేసిన టెస్ట్లోని ప్రతి ఒక్క అంకిత భావంతో పనిచేస్తాడు. ఈరోజు ఈ దేశానికే శరణ్యం. ఇది మహేష్ బాబు ఆలోచన విధానమే దేశానికి శరణ్యం. ఎందుకంటే ఈరోజు ఆయన నిరూపిస్తున్నారు. చాలామంది హీరోలు ఉన్నారు పోటీ పడి. మహేష్ బాబుకి ఎవరు పోటీ రావట్లేదు. ఎందుకంటే మంచిదానికి మారుపేరానికి ఉన్న వ్యక్తి మహేష్ బాబు. ఈరోజు ఆయన చేసే మంచి పని ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఏ హీరో కావచ్చు. మహేష్ బాబు కింద ఒకప్పుడు పోటీ ఉండేది కానీ ఇప్పుడు మహేష్ బాబుకి ఎవరు పోటీ లేరు కూడాను. ఎందుకంటే చేసే మంచి పనులు ఎవరు వస్తారు. ఈరోజు కొంతమంది హీరోలు ఉన్నారు, కొంతమంది ఏది సర్వీస్ చేస్తారు. కానీ మహేష్ బాబు ఉండే వ్యక్తి ఇంకెవరు లేదు దేశంలో. ఈరోజు మహేష్ బాబు జన్మది వేడుకలు అంటే ఈరోజు ఇండియాలో కూడా ప్రతి దిక్కున ఫారిన్ కంట్రీలు కూడా మహేష్ బాబుకి అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా చాలామంది మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు
మీ గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమం కూడా చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు ఆంధ్ర హాస్పిటల్ విశాఖపట్నంలో ఓపెన్ చేశారు. మేడం నమ్రత మేడం కన్నా ఒకటే మన గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అన్వైట్ చేశారు. డప్ప రమణ గారికి, జోడిగల గణేష్ గారికి, సోమబాబు గారికి మీరు ఇక్కడ నుండి ఏదైనా సరే ఉంటే పలానా ఇది హాస్పిటల్ ఉంది సదుపాయం కల్పించారు, తెలియని వాడికి తెలియపరచని ఒక ఐడెంటిటీ కార్డు మాకు కూడా జారీ చేయడం జరిగింది. ఐడెంటిటీ కార్డు పెడితే మీరు ఎవరు అభిమానులు వచ్చినా సరే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే తప్పనిసరి మీరు తీసుకెళ్ళి సార్ కావాల్సిన ఆపరేషన్ విషయం కేర్ తీసుకో. మహేష్ ఈరోజు ఎన్నో కోట్లు ఖర్చు పడతారు, చాలా మంది డబ్బు రాసుకొని. ఈ మధ్యన చూసాడు మహేష్ తండ్రి తాకి తనయుడు మహేష్ బాబు తండ్రి తాకి ఇంకో తనయురాలు మన సితారా. ఈరోజు సితారా మన ఇచ్చిన అవార్డులోనే వచ్చిన డబ్బులోనే కొంతవరకు మొత్తం డబ్బు కూడా పేదలకి దానం చేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ని దాని కొమ్మని కూడా దానం చేస్తుంది. ఇలాంటి నిజం కుటుంబంలోని ఘట్టమనేని కుటుంబంలో ఇలా మహేష్ బాబు సీతారా లాంటి ఉండడం వల్ల మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు అంత కూతురంటే విదేశాలు తిరగదు అని చేసేది అంటారు, కానీ వచ్చే డబ్బుల్లో కూడాను నా కొంత డబ్బు కూడాను ఇక మనకి ఐడెంటిటీ కార్డు జారీ చేయడం జరిగింది. ఇది వచ్చే కొంత డబ్బుల్లో కూడాను సీతారా పేదలకి ఇచ్చే నా డబ్బులు అది ఇచ్చే దానం చేస్తే ఈరోజు ఎవరున్నారు? ఈరోజు ఎవరున్నారు? ఈరోజు నిజంగా తెలుసుకో చిన్నతనం తనకి అంత మంచి మనసు తట్టిందంటే ఇది భగవంతుడు ఇచ్చే వరంగా భావిస్తున్నాం ఈరోజు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, ఆయన కుటుంబంలో విషాద కాదా, తల్లి చనిపోయింది, యువత అన్నీ చనిపోయాడు, యువతల తండ్రి చనిపోయాడు. అయినా ఆ రోజు ఒక ఆ పిల్లకి ఆపరేషన్ అవ్వాలి, కానీ నా చనిపోయిన సరే ఆ పిల్ల ఆపరేషన్ జరగాలి అని వెంటనే అక్కడ ఫోన్ చేసి ఆ ఆపరేషన్ జరగాలి, ఆ పిల్ల బతకాలి ఎలాగంటే అక్కడ నుండి మళ్ళీ ఫోన్ చేసి ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న ఏకైక హీరోడు మా ప్రిన్స్ మహేష్ బాబు. ఈ రోజు ఎవరున్నారండి ఈ రోజుల్లోనే? ఏదో మీరు దాచుకున్నామా చేసుకున్నామనే తప్ప అంకిత భావంతో ఉన్నారు. ఈ రోజు సేవకారం ముందుకు వచ్చాడు. ఈరోజు 3,000 మందికి ఆపరేషన్ చేయాలంటే ఎంత విషయమా చెప్పండి, ఎంత కష్టపడి. అలాంటి ఒకప్పుడు షూటింగ్లు చేస్తూ యువతల ఫ్యామిలీ కుటుంబం చూస్తూ యువతల ప్రజలకు ఏటవుతుందో ఆపరేషన్ అవుతుందో ప్రతి విషయంగా ప్రతి హాస్పిటల్లో కూడా అడిగి తెలుసుకొని వారికి వెంటనే అయ్యేటట్టు చేసే ఏకైక వ్యక్తి మా మహేష్ బాబు గారు. అటువంటి అభిమానులుగా మీ పుట్టడం నిజం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వచ్చే జన్మ అంటూ ఉంటే మహేష్ బాబుగా కృష్ణ అభిమానం పుట్టాలని కోరుకుంటే మీ గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ అభిమానులు ఒక్కడే మేము వీడియో బుక్గా తెలియపరిచింది ఏంటంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎక్కడైనా సరే పలానా వ్యక్తికి ఇలాగ ఓపెన్ చేయాలి, ఇలాగ బాగాలేదంటే మా గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసలు సపోర్ట్ చేస్తే తప్పనిసరి ఇక్కడ కూడా మన 3 జిల్లాలో ఎవరు ఇచ్చినారు ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో ఉండి ఓపెన్ సైజ్ కంప్లీట్ చేస్తారు, అక్కడ దగ్గర చేయిస్తాను కూడా సభకి తెలియజేస్తున్నాం. ఈ రోజు మాకెంత అవకాశం మీడియా వాళ్ళు కల్పించడానికి ఈ రోజు మహేష్ బాబు గారికి మరొకసారి వీరు ప్రతి ఒక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. అలాగే మన ఆర్గనైజర్ అంటే మన కేబుల్ సీన్ గారు, బాబు గారు, రమణ గారు, అప్పలరాజు గారు, మన జోరిగిలు కానీ ఉపాధ్యక్షులు ప్రతి విషయంలో ఆయన మా డప్ప రమణ గారు ఈ రోజు రేపు 9వ తేదీ జరిగిన మహేష్ బాబు జన్మదిన వేడుకలకు ఓల్డ్ ఏజ్ హోమ్ పాపంలో మన బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే పేదలకి వస్త్రదానం అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మహేష్ బాబు నిజంగా అభిమానం పుట్టిన చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి ఒకటే నేను చెప్తా ఉన్నాను, మహేష్ బాబు ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. ఈరోజు ప్రతి ఒక్కరు నిరూపించే వ్యక్తి ఏకైక హీరో. ఈరోజు ప్రతి హీరో కూడా సంప్రదాయం ఆయన్ని సహకరిస్తున్నారంటే ఆయన నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మహేష్ బాబు లాంటి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీలకి ఈరోజు గర్వకారణం. ఇండియాలో కూడా వరల్డ్లో కూడా మహేష్ బాబు చేసుకుంటారు. ఇలాంటి హీరో ఉన్నారు ఆంధ్రలోనే. ఇలా మొన్న చేయించారు మన గ్లామర్లో కూడా మహేష్ బాబు ఈరోజు సెకండ్ ప్లేస్ ఏదో వచ్చాం మొత్తం వరల్డ్లోనే. అటువంటి హీరో మహేష్ బాబుకి ఇలాంటి ఉండడం వల్ల ఆంధ్రాకే మన మంచి పేరు వచ్చిందని ఈరోజు మేము భావిస్తూ అలాంటి హీరో అభిమానులకు చాలా అభినందిస్తాం. వినోద్, మరి వీటితో పాటు ఎవరైతే మరి సీనియర్ నాయకులు ఉన్నారో చోరిగల గణేష్ గారు ప్రస్తుతానికి మహేష్ బాబు కృష్ణ ఫ్యాన్స్ మరి అసోసియేషన్ ఏదైతే వైజాగ్లో సిటీ వైడ్గా ఉందో దానికి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. ఆయన కూడా మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి గణేష్ గారు, అంటే ఒక్కొక్క సితార గారిని తీసుకున్నా వాళ్ళ ఫ్యామిలీని తీసుకున్నా, ఎందుకంటే మీకు గుర్తే ఉంటుంది అయితే 84, 83 సమయంలో త్రిశూలం సినిమాతో ఈనాడు సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఆ రోజు సంగం సార్ థియేటర్లో మంచి అంటే టాప్ లెవెల్, అప్పుడు మన చిన్నపిల్లలు అయినప్పుడు కూడా టాప్ లెవెల్లో తీసుకొచ్చింది. అప్పుడు ఒక కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ సినిమాని ఆయన తీసుకొని వచ్చారు. అలాగే పోలీస్ సినిమాలు ఉన్నాయి ఆయన. అలాగే మరి ఈయన చూస్తే భరతననే సినిమాలో అంటే ఒక సీఎం ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే సీఎం అని చెప్పి ఒక డీటెయిల్ ఇచ్చాడు. అలాగే మరి మరొక సినిమాలు చూస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం, అంటే ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటే ఆయన ఓరియంటెడ్ సినిమాలు దీనికి కారణాలు. పుట్టుకతోనే సాహసమైన ఊపిరిని సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఈ సినిమాకి డిఫరెన్స్ ఉండేదండి. అదర్ హీరో
ఒక కృష్ణ గారు రైతు సినిమా తీస్తే అదొక క్రేజ్, ఒక కౌబాయ్ సినిమా తీస్తే కొత్తదనం అంటే ఎక్కడ ఉందంటే కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది సార్. అలాగే ఆ తండ్రిని మించిన తనయుడు. అలాగే మహేష్ బాబు కూడా ప్రతి సినిమాకి ఒక్కో సబ్జెక్టు జనాలకు వెళ్ళేదే తీసుకుంటున్నారండి. వాళ్ళ ఫ్యామిలీలో ఉంది సార్, బ్లడ్లోనే ఉంది సాహసం అనేది. అమ్మాయి కూడా చూడండి, మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయి యాడలు తీసి ఆ డబ్బు కూడా ప్రజలకే ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రజల కోసం సేవ చేయడానికి. ఏ లీడర్ అయినా సరే అడిగితే అన్నం పెడతారు, అడగకపోయినా మీరు పెట్టే దాత ఎవరు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఓన్లీ మహేష్ బాబు అండి. ఓన్లీ వన్ మహేష్ బాబు. అతని అభిమానులుగా మేము ఉండడం మాకు ఎంతో గర్వకారణం. జోరిగల గణేష్ గారు ఒక విషయంలో అంటే మహేష్ బాబు గారు చేస్తున్న పని ఈ రోజు వరకు ఏ లీడర్ కూడా చేయలేదు, ఏ సినీ హీరో కూడా అటువంటి త్యాగం చేయలేదు. అంటే 300 గుండె ఆపరేషన్లు అంటే కామన్గా వేసుకున్న లక్షల కోట్లు అవుతుంది. ఏమనుకోండి ఈ రికమెండేషన్ చేసినా సరే ఎంతో కొంత హాస్పిటల్ కట్టాలి. అలాంటిది ఈరోజు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు చేయలేకపోతున్నారు. ఆ చేయలేక వాళ్ళు 5 years కూడా నిలబడలేకపోతున్నారు. అంటే రేపొద్దున్న అంటే భరత్ అనే సినిమాని ఒకవేళ ఇన్స్పిరేషన్గా తీసుకొని మహేష్ బాబు గారు ఏమైనా రాజకీయాల్లోకి రాబోతున్నారు? మహేష్ బాబు గారు రాజకీయాలు అవసరం లేదు సార్. మహేష్ బాబు గారు రాజకీయం అనుకుంటే మహేష్ బాబు కాళ్ళ దగ్గరకు వస్తాయండి. మహేష్ బాబు జనాల్లోకి రావసం లేదండి. మహేష్ బాబునే జనాలు కోరుకుంటున్నారండి ఈరోజు. కానీ మహేష్ బాబుకి అలాగుంటుందంటే సొంతంగా సేవ చేయడం మహేష్ బాబుకి అది అలాగుంటేనే ఈరోజు సార్. మాకు రాజకీయాల్లోకి సేవ చేస్తే అది నిరూపించుకోలేరు సార్. ఒరిజినాలిటీ మహేష్ బాబు ఏంటంటే అతను ఇండివిజువల్గా చేయడం మాకు కావాలండి. రాజకీయం వచ్చి తమిళనాడులో జయలలిత గారు, అలాగే రజనీ గారు, చాలామంది విజయకాంత్ వీళ్ళందరూ కూడా, మమ్మటి మోహన్ లాల్ కూడా పొలిటికల్లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు పొలిటికల్ రాణిస్తున్నారు. ఇలా తీసుకుంటే ఈ కోణంలో మరి ఇక్కడ మన ఎన్టీఆర్ గారు, అలాగే మరి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా మరి సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఏమి సేవలు చేయకుండా, కానీ ఇంత సేవలు చేస్తున్న ఆయన్ని ఇలాంటి ఆయన కంపల్సరీ వస్తే ఈ రోజు కాబట్టి రేపైనా ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తారు కదా ప్రజలు. అంటే నేను దానికి మాట్లాడు అంటే యాగ్రేయంగా ఎన్నుకుంటారు సార్. ఇంకా సపోర్ట్ ఉండదు, కూటమి అవసరం లేదు సార్. మహేష్ బాబు గారు వస్తే వన్ సైడ్ స్లీప్ చేస్తారు సార్ మహేష్ బాబు గారు అంటే మహేష్ బాబు గారికి అయితే ఇష్టం ఉండదు రాజకీయం అనేది. కానీ ఈరోజు వస్తే కూటమిలో ఇవన్నీ సపోర్ట్ అవసరం లేదు సార్. ప్రజాజనం ఎక్కువ ఉంది సార్ మహేష్ బాబుకి, అందరూ ప్రతి ఒక్కరు. కానీ మహేష్ బాబు ఏమంటారు సార్, సీఎం వన్ సైడ్ సీఎం అయిపోతారు సార్ సొంతంగా సీఎం గారు కావాలనుకుంటే. అసలు మహేష్ బాబు గారు ఇటువంటి సేవలు చేయడానికి అసలు ఆయన ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ఏదో ఒక యాంబిషన్ ఉంటుంది. అసలు ఆయన యాంబిషన్ అంటే ఆ అవసరాలు పెట్టి చేసిన వ్యక్తి కాదు సార్ మహేష్ బాబు. సొంతంగా బ్లడ్లో వచ్చింది సార్. పేదవాడికి ఏదో ఒకటి చెయ్యాలి, నేను కష్టపడేది ఏదైనా సరే పేదవాడికి ఏదో రూపంగా నేను చెయ్యాలని చెప్పేసి అది ఒరిజినాలిటీ ఉంటే చేయొచ్చు సార్. రాజకీయ ముసుగులు వేసుకొని చేసే వ్యక్తి కాదు సార్ మహేష్ బాబు. రియల్ హీరో సార్ మహేష్ బాబు. ఎవరైతే జోరిగల గణేష్ గారు ఉన్నారో మరి ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. రేపు ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నది ఆయనతో అడిగి తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. గణేష్ గారు, అసలు నెంబరు అంటే మీ జోరిగల గణేష్ గారు మీ నెంబరే చెప్తున్నారు, మీ నెంబర్ సార్ నా నంబరు 9705399036. అలాగే మా నమ్రత మేడం గారు ఇక్కడ గ్రేటర్ విశాఖ సిటీ వేడే డొప్పరమణ గారిని, కాకి సోమబాబు గారిని మా కమిటీ వాళ్ళు పిలిచి మీకంటూ ఎవరికైనా బాగోలేకపోతే మీ కమిటీకి మాకు ఒక కార్డు ఇచ్చారండి ఆంధ్ర హాస్పిటల్ నుంచి. మీ కార్డు రిఫర్ చేస్తే మేము అక్కడ వెంటనే ఆ పేషెంట్ని తీసుకొని వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు జరగాలో మీ దగ్గర చేసి బాధ్యత అనేసి అంటే మేము ప్రతిసార్లు వచ్చి మేము ఎలా అప్రోచ్ అవ్వాలని అడిగామండి. అడిగిన వెంటనే డాక్టర్ గారు, ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ గారు మా కమిటీ వాళ్ళకి ఈ ఐడి కార్డులు ఇచ్చారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మీ ఐడి కార్డు ఇచ్చి పంపిస్తే ఒక గుండె ఆపరేషన్ అన్నా వేరే ట్రీట్మెంట్ ఏదైనా సరే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి ఇలాగ మహేష్ బాబు ఫ్యాన్స్ పంపించారని చెప్తే వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. ఒక ఇంపార్టెంట్ ఒక 15 మందికి ఎంతమందికి ఇచ్చారండి. ఇచ్చి ఈ కార్డును పట్టుకొని వెళ్తే మనం ఏ సబ్జెక్టులు వేస్తున్నారో ఆ సబ్జెక్టులకి కార్డు ఇచ్చి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇమీడియట్లీ ఏది కావాలని హాస్పిటల్లో చేయడానికి ఫ్రీ సర్వీస్. అంటే అక్కడ సబ్జెక్ట్ పెట్టి గుండె ఆపరేషన్ అయితే ఫ్రీ సార్. మామూలు ఇంకేమైనా మెడికల్గా డబ్బులు పెట్టుకోలేని వెళ్ళటం అంటే కృష్ణ మహేష్ బాబు అని చెప్తే పర్సంటేజ్ పెట్టి చేయించడానికి డాక్టర్ గారు అగ్రీ అయ్యారు సార్. వినోద్, మరి మరికొంతమంది మరి ఎవరైతే కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో మరి ముస్నాన్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆర్గనైజింగ్లో మరి ఆయన తన పాత్రను పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ విశాఖపట్నంలో ఎవరైనా పేద నిరుపేద బడుగు వర్గాలు ఉంటే ఆయన పేరు మీద అంటే మహేష్ బాబు గారి, కృష్ణ గారి పేర్ల మీద ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వారందరితో పాటు మరి ఈయన కూడా మరి ఈ యొక్క మరి టీం ఏదైతే ఉందో టీంలో ఉండడం విశేషం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి వెంకట్రావు గారు, అంటే ఇప్పుడు ఏదైతే రేపు 9వ తారీఖు రాబోతుందో
రేపు 9వ తారీఖున. మరి ఇప్పటి వరకు మీరు బ్లడ్ బ్యాంక్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఎప్పటి నుంచే చేసుకొని వస్తున్నారు. ఒక పక్క మీ గురువు గారు చూస్తే అమోఘమైన సేవ చేస్తున్నారు. అంటే రానున్న దినాల్లో రేపు 9వ తారీఖున అంటే ఆ కార్యక్రమాన్ని మహేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని ఎలా చేయవు? సార్, గ్రేటర్ విశాఖ కృష్ణ, జయకృష్ణ, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్. నా పేరు ముసనాల వెంకట్రావు, ఆర్గనైజర్, సెక్రటరీ. సూపర్ స్టార్ కృష్ణ గారు అనేది బాలనటుడిగా మహేష్ బాబుని పరిచయం చేశారు. అతన్ని చూసి కృష్ణ గారిలో చూసి మహేష్ బాబు కూడా చాలా నేర్చుకొని అతను చాలా సాహసాలు చేసి కృష్ణ గారు ఎలాగ డేరింగ్ డాషింగ్గా చేశారో సినిమాకి పోలిక లేకుండా ఒక మహర్షి కానీ, భరత్ అనే నేను కానీ, సర్లేరు నీరు కానీ, సర్కారు వారి పాట కానీ ప్రతి సినిమా కూడా డబ్బింగ్ సినిమాలు లేకుండా ఏకైక సింగిల్గా డబ్బింగ్ లేకుండా తెలుగులో చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒకప్పుడు కృష్ణ గారి తండ్రి మహేష్ బాబు అంటే ఈరోజు మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అన్న గర్వంగా మహేష్ బాబు స్థాయిలో వాళ్ళ పాప కూడా సితారా కూడా ఆవిడ చేసిన ఫస్ట్ గోల్డెన్ దాంట్లో కూడా ఆవిడ సేవా కార్యక్రమం చేసి ముసలి వాళ్ళకి బట్టలు ఇచ్చి, వీల్ చైర్లు ఇచ్చి, మొన్న చిన్న పాపలకు సైకిళ్ళు కూడా ఇచ్చి కృష్ణ గారు ఎలాగో వాళ్ళ మనవరాలు కూడా అలాగే చేసి మహేష్ బాబు గారి ఫ్యామిలీ ఘట్టంలోని ఫ్యామిలీ అనేది ఎక్కడా తగ్గకూడదని చేసి ప్రజలకు సేవ చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేయడానికి కారణం ఏంటంటే గౌతమ్ కృష్ణ పుట్టినప్పుడు మహేష్ బాబుకి హోల్ పడింది. ఆ హోల్ పడినప్పుడు నేను కోటేశ్వరను కాబట్టి నేను అది చేయించగలను, పేదవాళ్ళు ఎలా చేయించాలనే థాట్లోని కృష్ణ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పారు, మహేష్ మనం ఎంత సంపాదించామని కాదు, మన ఊరికి ఏం చేసాం, మన ప్రజలకు ఏం చేసాం, మనల్ని చెప్పుకునే స్థాయిలో ఉండాలని మహేష్ బాబు గారు ఫ్యామిలీ అంతా డిస్కషన్ చేసుకొని మనం కూడా మన గౌతమ్ కృష్ణ జరిగింది ఏ పేద పిల్లలకు రాకుండా అలాగా మనం ప్రతి ఒక్కరికి గుండె ఆపరేషన్ చేస్తే ఫస్ట్ మనం ఒక హాస్పిటల్తో టైఅప్ చేసి తర్వాత మనం ఇచ్చేస్తే బాగుంటుందని అప్పుడు ఆంధ్ర హాస్పిటల్తో టైఅప్ చేసి ఇప్పుడు ఓన్గా 3 లక్షల మందికి 3,000 మందికి ఆపరేషన్ చేయించి ఇండస్ట్రీలోనే ఎవరు ఏ హీరో కూడా అందరూ డబ్బులు సంపాదించుకోవడానికైనా చూస్తారు, కానీ మహేష్ బాబు గారు మాత్రం సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రతి దానికి కూడా అభిమానులు కూడా మీరు ఎవరికైనా ఏమైనా జరిగితే పిల్లల విషయంలో నాకు వెంటనే అందజేయండి, ఒకవేళ విశాఖపట్నంలో అయిపోతే ఎక్కడైనా నేను చేయించి మీ పిల్లల్ని మీకు రక్షించే బాధ్యత మీ చిరునవ్వుతోనే మాకు ఆనందంగా ఉంటుందని మహేష్ బాబు స్ఫూర్తిగా ఎన్నో ఇంకా ముందు చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఆల్రెడీగా వైజాగ్లో కూడా చాలా ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంది కూడా ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మహేష్ బాబు సేవా కార్యక్రమాలు ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు. రైట్. మరి మనతో పాటు మరి సీనియర్ అభిమానులు కూడా మనతో పాటు మరి జాయిన్ అవ్వడం విశేషం. మరి బరాటం ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వినోదం, మరి ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్, ప్రసాద్ గారు, అంటే ఈ యొక్క కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఇది కొంత అయితే మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలది మామూలు విషయం కాదు. 1 నుంచి ప్రారంభించి 3,000 మందికి ఈరోజు గుండె ఆపరేషన్లో, దాంతోపాటు తన ఫ్యామిలీలో ఉన్న తన కుమార్తె సితారా గారు ఒక గోల్డ్ కంపెనీకి యాడ్ ఇచ్చి ఆ వచ్చిన ₹1,00,00,000 కూడా దానం చేసేసారు. అంటే ఇది ఎలా చూడొచ్చు? అది ఎలా చూడడం అంటే మరి అది చాలా ఎక్కువ అండి. ఇప్పటి వరకు కూడా ఎవరు ఏది అంత సాహసం చేయలేదు. ఓన్లీ ఆ ఫ్యామిలీ నుండి గౌతమ్ అవ్వచ్చు, సితారా అవ్వచ్చు, కృష్ణ గారు అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, ఎవరైనా సరే అంత సాహసం ఇంకెవరు చేయలేరు. ఇక ముందు కూడా ఎన్ని కోట్లున్నా ఆ విధంగా ఎవరు చేయలేరండి. అది అంటే కామన్గా పొలిటికల్ లీడర్లు చాలా మంది ఉన్నారండి, వాళ్ళు ఎవరు చేయలేని పని ఈయన ఒక్కరు చేస్తున్నారు. ఇది మామూలు ధైర్యం కావాలి కదండి. మెయిన్ మనకి ఏంటంటే గుండె ధైర్యం కావాలి చేయాలంటే. అవతల పడిపోయాడు అనుకోండి, మనం ఆడిని లేపడానికి ధైర్యం కావాలి. అమ్మ బాబు మనకెందుకు ఆడికి లేపితే మనకేంటి అవుతుందంటే మరి ఏది అవ్వదు కదా. ఎవరికి కూడా అంత ధైర్యం లేదు, అంత చేయలేరండి. ముందు కానీ వెనక కానీ ఎవరైనా సరే రూపాయి ఉంటే 99 పైసలు ఉంచుకోవాలి అనుకుంటారు. వీళ్ళు రూపాయి ఉంటే కనీసం ఆ పైన చెయ్యాలి అని ఇది ఇంకెవరు కూడా చేయలేరు కూడా. ప్రసాద్ గారు, లక్షల కోట్లున్న అంటే సినిమా యాక్టర్లు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అలాంటివి ఎక్కడ ఏదైనా జరిగినా, నష్టం జరిగినా, ముందు ఒక ఫ్లడ్ జరిగినా, ఒక తుఫాన్ జరిగినా, ఒక ఏదైనా ఒక మూమెంట్ జరిగిన, ఒక భూకంపం జరిగినా ఫస్ట్ హ్యాండ్ మనోడిదే. ఎలా చూడొచ్చు? అది ధైర్యం అండి, సాహసం, ధైర్యం మనం ఇవ్వాలని ఆలోచన. మేము చిన్నప్పుడు నాకు 6 years 7 years ఉంటాయి. అప్పుడు సూపర్ బాయ్ ఉంటే కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అందరూ కలిపి ఈ వరద బాధలు డబ్బులు ఇవ్వడానికి ఇస్తాను. అప్పుడులోనే 1 lakh అంటే అసలు ఎవరు ఇవ్వలేరు. ₹1000 కూడా ఇవ్వలేరు ఆ టైంలో.
అలా ధైర్యం ముందు ఏంటంటే నేను ఉండాలి, నేను ఉన్నాను. మనతో పాటు మరి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి సిటీ వైడ్ ఫ్యాన్స్లో మరి శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, అంటే ఈరోజు తండ్రి తగ్గ తనయుడు అని చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు కృష్ణ గారు కొడుకు మహేష్ బాబు అన్న స్థాయికి, అంటే మహేష్ బాబు గారు తండ్రి కృష్ణ గారు అన్న స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఆయన చేసిన సేవలు, ఈ సేవలు చేస్తున్న ఆయన రేపు 9వ తారీఖున ఆయన జన్మదినం. ఇప్పటి వరకు మీరు బ్లడ్ బ్యాంకులు, మెడికల్ క్యాంపులు కూడా చేస్తారు. రేపు 9వ తారీఖున ఆయన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి? ముందుగా మా కృష్ణ గారి ముద్దులగాడుకు మహేష్ బాబు గారికి మా అందరి తరపున, మీ సిటీవీ న్యూస్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణ, మహేష్, రమేష్, గౌతమ్ కృష్ణ, జయకృష్ణ అభిమాని, సరస్వతి పార్క్, కేబుల్ శ్రీను మాట్లాడుతున్నాను. చాలా అన్ని జిల్లాల్లో, అన్ని ఊర్లో, అన్ని గ్రామాల్లో భారీగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన 300 పైగా గుండె ఆపరేషన్ కోసం చెప్పడం జరిగింది మా అభిమానులందరూ, సోదరులందరూ. 3,000 కానీ ముఖ్యంగా ఇందులో ఇంకోటి కూడా యాడ్ చేయవలసింది అదేంటంటే 2 గ్రామాలు దత్తత తీసుకున్నారు మా మహేష్ బాబు గారు. ఆ గ్రామాల్లో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అది ఇప్పటికి కూడా అప్డేట్లని నమ్రత మేడం గారు మా అభిమానులందరికీ పాలు పంచుకుంటున్నారు. అదొకటి. ఇలా చెప్పుకపోతే చాలా ఉన్నాయి మహేష్ బాబు గారు చేసిన కార్యక్రమాలు. నెక్స్ట్ ఇందాకలా రాజకీయం కోసం మన అడిగడం జరిగింది. ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సచ్చినంత వరకు ఉంటాను కానీ రాజకీయాల జోలికి రాను, రాజకీయాలకు రాను అన్నారు. అది ఎప్పటికీ కూడా జరుగుతుంది. ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట మీద ఉంటారు. ఆ తర్వాత ఆ రోజులు వాతావరణం ముందుకు వచ్చిన టైంలోనే అప్పుడు అయితే చెప్పలేం. ప్రజెంట్ స్టిల్ ఈ క్షణం వరకు అయితే ఆయన రాజకీయాలకు రారు. అది తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. ప్రజలు ఒకవేళ అటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళే సమయాలు ఎప్పుడైనా వచ్చాయనుకోండి, ఎమర్జెన్సీ ఏర్పాటు చేస్తారు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు గవర్నర్ పరిపాలన వస్తుంది, కొన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. అలాగే ఇలాంటి నాయకుడు పరిపాలన కావాలని ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటే అది తప్పదు కదా. తప్పదంటే మరి ఆయన రారు కదా. మెయిన్ ఏంటంటే ఘట్టమనేని కుటుంబంలోని మాట ఇచ్చారంటే చేస్తారు. మాట మీద నిలబడే ఉంటే మాత్రం అది మనం ఎన్ని అనుకున్నా ముందుకు రారు. కానీ అలాంటి పరిస్థితి వస్తే ప్రజలు అదృష్టవంతులు, చేసి చూపిస్తారు ఆ యొక్క సేవా కార్యక్రమంలో ప్రజల కోసం. ఆ ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అవనివ్వండి, మహేష్ బాబు అవనివ్వండి, ఏదైనా ఎవరైనా సరే. రేపు జరగబోయే కార్యక్రమాలు మొదలుకొని సిటీ వైడ్ ఫ్యాన్స్గా అంటే మీ కార్యక్రమాల కార్యాచరణ ఏమైనా ఉండవు? మేము ప్రజెంట్ అయితే అనుకున్నది ఏంటంటే ఉదయం మేము వచ్చి కేజీహెచ్లోని రోగులకి పళ్ళు ఫ్రూట్స్ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే వృద్ధులకి ఏమో వచ్చి పాపహోమం లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈవినింగ్ ఏమో వచ్చి కేక్ కటింగ్ వరకు మేము ప్రజెంట్ అనుకుంటున్నాం. ఇంకా 2-3 రోజులు టైం ఉంది కాబట్టి ఈ అవకాశం చూసి వాతావరణం బట్టి ముందుకి ఏ కార్యక్రమం చేయాలనేది వెళ్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. 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 అడ్వాన్స్ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబు తెలియజేస్తున్నాం. ముందుగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముందుగా తెలియపరుస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా మహేష్ బాబుకి తెలియపరుస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేసి ఇంకా మంచి సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇంకా చాలా చక్కగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. మా ఘట్టమనేని మహేష్ బాబు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి పరిస్థితి అయితే ఇది వినోద్. ఏదైతే మరి 1975 రేపు ఆగస్టు 9న జన్మించిన ఈ యొక్క మహేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన దినోత్సవాన్ని ఈసారి మరి సిటీవీ న్యూస్ తెలుగు ఛానల్ మరి తరపు నుంచి మరి విశాఖపట్నం నుంచి మరొకసారి మీకు మరి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. మరి అయితే మరి ఫ్యాన్స్ అయితే ఒకటే అంటున్నారు, మరి 1 నుంచి ఈరోజు 3000 మందికి గుండె ఆపరేషన్ చేయించగల సామర్థ్యం మరి మహేష్ బాబు గారికి రావడానికి కారణం వెనకున్న మన తండ్రి గారి యొక్క స్ఫూర్తి, వారి కుటుంబీకులు మరి ఒక గోల్డ్ కంపెనీకి మరి యాడ్ ఇచ్చి
కూడా ఆ వచ్చిన ₹1 కూడా పేద నిరుపేద పడుగు వర్గాలకి దారాదత్తం చేయడం అంటే వారికి ఇవ్వడం అనేది దాతృత్వం చూపించడం అనేది మామూలు విషయం కాదని, అలాగే రానున్న దినాల్లో మరి ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే బాధ వస్తే మా ఆంధ్ర హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మరి సిటీ వైడ్గా మరి ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి మరి కంపల్సరీ ఈ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కార్డులు పట్టుకొని ఎవరైనా పేషెంట్లు రాగలిగితే అక్కడున్న ఆ రోజు వచ్చిన ఎవరైతే వేస్తున్నారో బిల్లు వేస్తున్నారో ఆ బిల్లు మీద పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదే గుండె ఆపరేషన్ అయితే ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.